హలో అండి అందరికీ. ఈరోజు నేను టమాటా మెంతి కూర అయితే ప్రిపేర్ చేశాను. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది. కర్రీ కూడా చాలా బాగుంది. దీనికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసి వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ కొద్దిగా వేగిన తర్వాత మెంతుకుని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా మూత పెట్టేసి ఇక ఉడికిందనగానే తగినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని సరిపడా చెక్ చేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను వంకాయ పచ్చి బఠాణీ పచ్చిమిర్చి కారంతో కూర అయితే చేసాను. చాలా బాగుంది. దీనికోసం వంకాయ ముక్కలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, దీంట్లో పేస్ట్ కోసం, మసాలా కోసం అల్లం వెల్లుల్లి కొబ్బరి పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠాణీ ఇవి ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇవి కూరగాయల మార్కెట్లో దొరుకుతాయి, చలికాలం దొరుకుతాయి. పచ్చి బఠాణీ ముందుగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా తాలింపు దినుసులు యాడ్ చేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేసిన తర్వాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో పేస్ట్ కోసం ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి అన్నీ కూడా యాడ్ చేసి మసాలా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే బఠానీ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత దించే ముందు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి వంకాయ కూడా సూపర్. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. హలో అండి అందరికీ. ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై అయితే చేశాను. బీట్రూట్ అంటే చాలామంది ఇష్టపడరు, కాకపోతే ఈ విధంగా తురిమి ట్రై చేయండి. బీట్రూట్ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తురిమిన బీట్రూట్ని యాడ్ చేసి ఈ విధంగా నూనె పైకి తేలే వరకు వేయించేసేసుకోవాలి. కొద్దిగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు అన్నీ సరిపడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బీట్రూట్ ఫ్రై చాలా మంది ఇష్టపడరు, కానీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను టేస్టీగా హెల్దీగా కారపొడి అయితే ప్రిపేర్ చేశాను. ఎనిమిది ఇంగ్రీడియంట్స్ వల్ల టేస్ట్ అనేది ఆరోగ్యం అనేది వస్తుంది కాబట్టి నేను ఒక కప్పు వేసిన కూడా అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. అవిసె గింజలు నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోనే నేను ధనియాలు పచ్చిపప్పు మినపప్పు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి నేను సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ చల్లారాక చింతపండు వెల్లుల్లి ఉప్పు కూడా యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని సీసాలోకి యాడ్ చేసుకోవాలి. ఇది రైస్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇవి నువ్వులు యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా ఎముకలకి బలం వస్తుంది. పిల్లలు అలాగే నువ్వులు తినరు. వేసిన గుళ్ళ వల్ల ఈ కారపొడికి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.